ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఇవాళ మన నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిందనమాట. అంటే ఇస్రో నుంచి వచ్చింది. ఇదైతే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 29th ఏప్రిల్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఇస్రో నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. అయితే ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ఎవరు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత ఏజ్ లిమిట్, ఎంత సాలరీ, ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది, అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఎగ్జామ్ అప్లికేషన్ ఫీ ఎంత, అందరికీ అప్లికేషన్ ఫీ ఉందా, ఉమెన్స్‌కి ఉందా లేదా అనేది కూడా మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే మన ఛానెల్‌ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అయితే మన నోటిఫికేషన్‌లోకి వెళ్దామనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి క్లియర్‌గా ఇచ్చారు ఒక టేబుల్‌లో. పోస్ట్ కోడ్ ఇచ్చారు. పోస్ట్ నేమ్ ఇచ్చారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇచ్చారు. పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ ఉండొచ్చు అనేది వాళ్ళు గూడా అది గూడా ఇచ్చారనమాట క్లియర్‌గా. ఫస్ట్ పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజినీరింగ్ ఎస్‌సి అనమాట. స్ట్రీమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్. ఇక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 22 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే మనకి ఈ పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ పడొచ్చు అంటే బెంగుళూరులో గాని, హైదరాబాద్‌లో గాని, అహ్మదాబాద్‌లో గాని, శ్రీహరికోటలో గాని, తిరువనంతపురంలో గాని, ఈ ప్లేసెస్‌లో గాని అయితే మనకి పోస్టింగ్ అయితే ఉంటుందని గూడా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజినీరింగ్ ఎస్ఎస్‌సి మెకానికల్ అన్నమాట. ఇది మెకానికల్ స్ట్రీమ్‌లో. ఈ స్ట్రీమ్‌లో అయితే మనకి 33 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే మళ్ళీ ఎక్కడెక్కడ ఉండొచ్చు పోస్టింగ్ అనేది గూడా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అండ్ పోస్ట్ 3 వచ్చేసి సైంటిస్ట్ ఇంజినీరింగ్ ఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్‌లో అయితే 8 పోస్టెస్ ఉన్నాయన్నమాట వేకెన్సీస్. అవి గూడా మనకి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి పోస్టులు ఇవ్వచ్చు అనేది గూడా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే మనకి హైదరాబాద్‌లో గూడా అవైలబుల్ ఉంది. హైదరాబాద్‌లో గూడా మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. అయితే సైంటిస్ట్ ఇంజినీరింగ్ ఎస్సీ ఎలక్ట్రానిక్స్‌లో మనకి వచ్చేసి బీటెక్ కానీ, బీఈ గానీ మనం ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్‌లో అయితే చేసుండాలి. విత్ మినిమమ్ 65% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అండ్ గేట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలనమాట. వాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఉంటే, ఈ 2 గనుక ఉంటే మీరు ఈ పోస్ట్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సైంటిస్ట్ ఇంజినీరింగ్ మెకానికల్ ఉంది గదా! దానిలో గూడా ఏంటి అంటే బీఈ గాని, బీటెక్ కానీ మనము చేసుండాలి. అది ఎలాలో చేసుండాలి అంటే మెకానికల్ ఇంజినీరింగ్‌లో అయితే చేసుండాలి. విత్ 65% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ వాలిడ్ గేట్ స్కోర్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో అయితే ఉండాలనమాట. అండ్ బీఈ అండ్ బీటెక్‌లో గూడా నెక్స్ట్ ఈ కంప్యూటర్ సైన్స్ ఉంది గదా! మనకి సైంటిస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఎస్‌సిలో గూడా మనకి బీటెక్ చేసుండాలి లేదా బీఈ చేసుండాలి. వెనకాల సైన్స్ అన్నమాట. దానిలో 65% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ మనకి గేట్ క్వాలిఫికేషన్ గూడా ఉండాలన్నమాట. ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో గాని లేదా కంప్యూటర్ సైన్స్‌లో గాని గేట్ స్కోర్ అనేది ఉండాలన్నమాట. ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి మనకి ఈ అప్లికేషన్ ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి? అలాగే ఏజ్ లిమిట్ చూద్దాము. ఈ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 19th మే వరకైతే ఈ లాస్ట్ డేట్ అన్నమాట అప్లికేషన్ వచ్చేసి. అండ్ దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ 19 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉంటారు గదా! వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి వస్తే యాస్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది గదా! యాస్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని చెప్పి వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అండ్ మన గేట్ స్కోర్ ఉంటుంది గదా! గేట్ స్కోర్ అనేది 2024లో గాని, 2025లో గాని మనకి వాలిడ్ గేట్ స్కోర్ ఉంటే సరిపోతుంది. 2 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పిచ్చారు. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే మనకి 29th ఏప్రిల్ నుంచి 19th మే వరకైతే అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా ఫీ అప్లికేషన్ ఫీ గురించొస్తే, ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి రూ. 250 అనమాట. ఈ రూ. 250 అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది పే చేసుకోవాలి. అండ్ దేని ద్వారా అంటే మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, డెబిట్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ దేని ద్వారా అయినా గానీ, మనం ఈ అప్లికేషన్ ఫీ అయితే మనం పే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఎవరెవరికి అప్లికేషన్ ఫీ అనేది అవసరం లేదనుకోని క్లియర్ చెప్తాను. ఆల్ వుమెన్స్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్టీ గానీ, ఎస్‌సీ వాళ్ళు గానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ గానీ, పర్సన్ విత్ డిజేబిలిటీస్ కానీ, ఉమెన్స్ అయితే లేదనమాట. వీళ్ళెవ్వరికీ గూడా ఫీజ్ అనేది అవసరం లేదు. అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఉమెన్స్ ఎవరికీ కూడా అవసరం లేదనమాట. అప్లికేషన్ ఫీ అనేది ఏం లేదు. అండ్
ఇంకా ఈ ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది గూడా ఇచ్చారు చూడండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మనం ఈ ఇంజినీరింగ్ మార్క్స్ ఉంటుంది గదా! 65% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ గేట్ స్కోర్ ఉంటుంది గదా! గేట్ స్కోర్ మన ర్యాంక్ ఈ 2 అయితే మనం పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటాం గదా! ఈ పెట్టుకున్నప్పుడు మన ఈ గేట్ స్కోర్ నుంచి మనకి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అయితే చేసేసి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మన ఇంటర్వ్యూ అనేది పెడతారు. ఇంటర్వ్యూ పెట్టినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో పెట్టినప్పుడు మనకి 60% మార్క్స్ అనేది ఇంటర్వ్యూలో రావాలి. మామూలు వాళ్ళకైతే క్యాండిడేట్స్ విత్ 60% మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 50% మార్క్స్ అనేది వస్తే సరిపోతుంది. అండ్ ఇలా వచ్చినప్పుడు 50% వెయిటేజ్ అనేది గేట్ స్కోర్ ఉంటుంది గదా! దానిలో నుంచి తీసుకుంటారు. ఇంకా 50% వెయిటేజ్ అనేది ఇంటర్వ్యూ మార్క్స్ నుంచి తీసుకుంటారు. ఇలా మొత్తం తీసుకొని సెలక్షన్ అయితే చేస్తారనమాట. అండ్ పేమెంట్ అంటే సాలరీ గురించొస్తే మనకి 56,100 అనేదైతే మనకి బేసిక్ పే అనేది ఇస్తున్నారు. దాంతో పాటు మనకి డిఫరెంట్ అలవెన్సెస్ కూడా వస్తాయన్నమాట. లైక్ హౌస్ రెంట్ గానీ, ట్రాన్స్‌పోర్ట్ కానీ, మనకి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏమేమి అలవెన్సెస్ అయితే వస్తాయో అవన్నీ గూడా దీనికి వస్తాయన్నమాట. లైక్ మొత్తం కలుపుకొని మనకి నియర్లీ ఆహ్, 1,00,000 వరకు గూడా మనకి సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి అక్కడ లాస్ట్‌లో క్లియర్‌గా ఇచ్చేసారు. ఏంటి అంటే అసలు నోటిఫికేషన్ అనేది మనకి 29థ్ ఏప్రిల్ అనేది రిలీజ్ అయ్యిద్ది. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 19థ్ మే అండ్ లాస్ట్ డే ఆఫ్ పేమెంట్ వచ్చేసి 21st మే వరకైతే ఉందన్నమాట. ఈ వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి అదంతా గూడా. మీకు కనుక ఈ వీడియో కనుక యూజ్ అయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి గూడా. యూజ్ అయితే వాళ్ళు గూడా అప్లై చేసుకుంటారు. అండ్ మన ఛానెల్‌ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.